గుడ్ మార్నింగ్ తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్ల. మూసీ ప్రాజెక్టుపై ఎందుకింత మక్కువని ప్రశ్నించిన కేటీఆర్. ఢిల్లీలో తెలంగాణ పరువు తీయకు. కాళేశ్వరంపై ఉత్తమ్కి అవగాహన లేదన్న హరీష్ రావు. రాష్ట్ర వ్యాప్తంగా కుండపోత వాన. మరో 3 రోజులు వర్షాలు. 24 జిల్లాలకు యెల్లో అలర్ట్. ఇవాల్టి నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు. రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. అమెరికా అధ్యక్ష రేసు నుంచి తప్పుకున్న జో బైడెన్. డెమోక్రటిక్ పార్టీ దేశ ప్రయోజనాల కోసమేనని ప్రకటన. ధూమ్ధామ్గా లస్కర్ బోనాలు. ఇవాళ మహంకాళి ఆలయంలో రంగం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన మూసీ ప్రాజెక్టుపై అనుమానాలు వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రాజెక్టు ప్రారంభం కాకముందే 3 సార్లు అంచనా వ్యయాలు పెరగడంపై ప్రభుత్వం నిలదీశారు. సీఎం రేవంత్ రెడ్డికి సొంత గడ్డపై లేని ప్రేమ మూసీపై ఎందుకు కలిగిందని నిలదీశారు కేటీఆర్. మూసీ ప్రాజెక్ట్ సుందరీకరణపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపడంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. మూసీ ప్రాజెక్ట్ 1.5 లక్షల కోట్ల అని ఆయన ప్రశ్నించారు. పుట్టిన గడ్డను విస్మరించి మూసీ సుందరీకరణపై దృష్టి పెట్టడం వెనుకున్న మతలబు ఏంటని ఎక్స్ వేదికగా రేవంత్ రెడ్డిని నిలదీశారు. మూసీని అందంగా ముస్తాబు చేసేందుకు 50,000 కోట్లు అని ఒకసారి, 70,000 కోట్లు అని ఇంకోసారి చెప్పారని, ఇప్పుడేమో 1.5 లక్షల కోట్లు ఖర్చు చేస్తామని సీఎం చెప్తూ ఉండడంలో ఆంతర్యం ఏమిటని నిలదీశారు. 50,000 కోట్లతోటి మూసీ ప్రక్షాళన చేసి నల్గొండ జిల్లాకు కాలుష్యం నుంచి విముక్తి కలిగించే బాధ్యత నాది. Musi river front, Telangana is going to be developed like London Thames. Project cost of rupees 70,000 crores. One which is going to be a reality shortly. మూసీ పరివాహక అభివృద్ధి కోసం 5 ఏళ్లలో 1,50,000 కోట్ల రూపాయలతోని ప్రణాళికలు సిద్ధం చేసి తొందరలోనే పనులు ప్రారంభించబోతున్నామని చెప్పి మీ అందరి సమక్షంలో ఇవాళ మనం ప్రకటించుకుంటున్నాం. తెలంగాణ రైతుల తలరాతను మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టుకు 80,000 కోట్లయితేనే గల్లీ నుంచి ఢిల్లీ దాకా కాంగ్రెస్ గగ్గోలు పెట్టిందని కేటీఆర్ విమర్శించారు. మరి మూసీ సుందరీకరణకే 1.5 లక్షల కోట్ల అని నిప్పులు చెరిగారు. ఇంతకీ మూసీ ప్రాజెక్టుతో మురిసే రైతులెందరూ? నిల్వ ఉంచే టీఎంసీలెన్ని? సాగులోకి వచ్చే ఎకరాలెన్ని? పెరిగే పంటల దిగుబడి ఎంత? తీర్చే పారిశ్రామిక అవసరాలెంత? కొత్తగా నిర్మించి భారీ రిజర్వాయర్లు ఎన్ని అని ప్రశ్నల వర్షం కురిపించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కన్నా మూసీ ప్రాజెక్టుపైనే ఎందుకంత మక్కువ అని ప్రశ్నించారు బీఆర్ఎస్ నేత కేటీఆర్. చివరి దశలో ఉన్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును పక్కనబెట్టి మూసీ చుట్టే ఎందుకింత మంత్రాంగమని మండిపడ్డారు. లండన్లోని థేమ్స్ నదిలాగా మారుస్తామనే వ్యూహం వెనుక థీమ్ ఏమిటని ఆయన నిలదీశారు. కాంగ్రెస్ ధనదాహానికి మూసీ ప్రాజెక్టు నిదర్శనమన్నారు కేటీఆర్. మూసీ సుందరీకరణకు 3 పెంచిన అంచనాలే కాంగ్రెస్ ధనదాహానికి సజీవ సాక్ష్యమని ఉదహరించారు. మూసీ ప్రాజెక్టును చేపట్టాల్సిందే, సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అదే సమయంలో మాటల దశలోనే ఉన్న ప్రాజెక్టులో మూటలు పంచుకునే పని షురూ చేస్తే సహించబోమని కేటీఆర్ తేల్చి చెప్పారు. తట్టెడు మన్ను తీయకముందే కోట్లు తన్నుకుపోయే కుట్రకు తెరతీస్తే సహించేది లేదని హెచ్చరించారు. మూసీ రివర్ ఫ్రంట్ పేరిట బ్యాక్ డోర్లో జరుగుతున్న బాగోతాన్ని తెలంగాణ సమాజం గమనిస్తుందని, కుంభకోణాల కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెడుతుందని కేటీఆర్ స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 3,866 కోట్ల రూపాయలతో 100% సివరేజ్ ట్రీట్మెంట్ పూర్తి చేసిందని కేటీఆర్ గుర్తు చేశారు. మూసీ నది పునర్నిర్మాణం, సుందరీకరణ అభివృద్ధి ప్రణాళికను రూపొందించామని, అందుకు 16,634 కోట్ల అంచనాలు రూపొందించామన్నారు. అయితే ఆ మొత్తాన్ని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ 10 రెట్లు పెంచాలని ఎలా నిర్ణయించుకుందని కేటీఆర్ ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారాలను మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. గత ప్రభుత్వంపై తెలంగాణ ఇంజనీర్లపై బురద జల్లే ప్రయత్నమే తప్ప బ్యారేజీ పునరుద్ధరణకు నిర్మాణాత్మక సూచనలు చేయడంలో ఎన్డీఎస్ఏ దారుణంగా విఫలమైందన్నారు. ఓవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అంటూనే మట్టి పరీక్షలు సాధ్యపడలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడాన్ని హరీష్ రావు తప్పుపట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజకీయ విమర్శలు కట్టిపెట్టారని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు సూచించారు. ప్రాజెక్టును తిరిగి వినియోగంలోకి తేవడంపై శ్రద్ధ పెట్టాలని హితవు పలికారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జాతీయ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సమావేశం ముగిసిన అనంతరం ఢిల్లీలో ప్రాజెక్టుపై అవాకులు చవాకులు పేలిన ఉత్తమ్ కుమార్ రెడ్డి మరోసారి తన అవగాహన రాహిత్యాన్ని బయట పెట్టుకున్నారని విమర్శించారు. ఓవైపు మేడిగడ్డ పునాదిని బలపరిచేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని అంటూనే మేడిగడ్డ వద్ద మట్టి పరీక్షలు సాధ్యపడలేదని చెప్పడాన్ని హరీష్ రావు తప్పుపట్టారు. ఈ ఏడాది మే 5న ఒక నివేదిక ఇచ్చిన ఎన్డీఎస్ఏ జులై మొదటి వారంలోపే పలు సాంకేతిక పరీక్షలు నిర్వహించాలని అందులో పేర్కొందని హరీష్ రావు గుర్తు చేశారు. ఎన్డీఎస్ఏ సూచనలతో జూన్ 2వ వారంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలు CWPRS, CSMRS లతో సాంకేతిక పరీక్షలు చేయించాలని నిర్ణయించిన రాష్ట్ర ప్రభుత్వం ఆలోపే వరద రావడంతో టెస్టులు ఆపివేసినట్లు ఉత్తమ్ పేర్కొనడం గమనార్హమన్నారు. ఈ వైఫల్యానికి ఎన్డీఎస్ఏ నిర్లక్ష్య వైఖరి కారణమైతే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ వైఫల్యానికి బాధ్యత వహించాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ 2023 అక్టోబర్ చివరిలో హడావిడిగా వండివార్చిన రాజకీయ నివేదికపై ఆనాడే విమర్శలు వెల్లువెత్తాయన్నారు హరీష్ రావు. ఊహాగానాలతో కేంద్రంలోని పాలకపక్షానికి ఎన్నికల్లో లబ్ధి చేకూర్చడానికి నివేదిక రూపొందించారన్నారు. ఎటువంటి పరిశీలన జరపకుండానే, భూభౌతిక పరీక్షల ఫలితాలు లేకుండానే, తెలంగాణ ఇంజనీర్లతో ఏమీ చర్చించకుండానే ఇటువంటి నిర్ధారణలకు రావడం కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే ఒక సాంకేతిక సంస్థ చేయవలసిన పని కాదన్నారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ నదీ గర్భంలో జరిగే మార్పుల కారణంగా ఈ ఘటన జరిగి ఉంటుందని వారే ఆ నివేదికలో పేర్కొనడం గమనార్హమన్నారు. ఎన్డీఎస్ఏ వారు ఏవైనా పునరుద్ధరణ చర్యలు సూచిస్తారని ఆశించిన ప్రాజెక్టు ఇంజనీర్లకు తీవ్ర నిరాశ ఎదురైందని చెప్పారు. పీసీ ఘోష్ విచారణ కమిషన్ ఆదేశాలు జారీ చేసిన తర్వాతే తాత్కాలిక రక్షణ చర్యలు సూచిస్తూ మే నెలలో నివేదిక పంపారన్నారు. అయితే తాము చెప్పిన పరిష్కార మార్గాలే ఎన్డీఎస్ఏ తమకు సూచించిందని ఇంజనీర్లు వాపోయారన్నారు. పైగా దేనికోసం 4 నెలల విలువైన కాలాన్ని హరించి వేశారని, ఇది ఘనమైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి నిర్వాకమని హరీష్ రావు ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వంపై తెలంగాణ ఇంజనీర్లపై బురద జల్లే ప్రయత్నమే తప్ప బ్యారేజీ పునరుద్ధరణకు నిర్మాణాత్మక చర్యలు చేయడంలో ఎన్డీఎస్ఏ దారుణంగా విఫలమైందన్నారు హరీష్ రావు. వారి నుంచి నివేదికను తెప్పించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తీవ్రమైన నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వరదల్లో మేడిగడ్డ బ్యారేజీకి ఏదైనా ప్రమాదం వాటిల్లితే ఆ బాధ్యత ప్రభుత్వానిదేనని హెచ్చరించారు. రక్షణ చర్యలు చేపట్టడంలో విఫలం చెందడమే కాక మా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడం ఇంకా ఎంతకాలం చేస్తారని ప్రశ్నించారు. వానాకాలం ముగిసే నాటికి ఎన్డీఎస్ఏ నుంచి శాశ్వత రక్షణ చర్యలకు సంబంధించిన నివేదికను తెప్పించుకోవడం పట్ల శ్రద్ధ వహించాలని ఉత్తమ్ కుమార్ రెడ్డికి హరీష్ రావు సూచించారు. తుమ్మిడిహట్టి వద్ద కొత్త ప్రాజెక్టు కడతామన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యల పట్ల హరీష్ రావు హర్షం వ్యక్తం చేశారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం 148 మీటర్ల ఎత్తు వద్ద బ్యారేజీ నిర్మించడానికి మహారాష్ట్రను ఒప్పించి సంతకం చేయించామన్నారు. అయితే బ్యారేజీ ఏ ఎత్తు వద్ద కడతారు? ఒప్పందం ప్రకారం 148 మీటర్ల వద్దనా లేక 152 మీటర్ల వద్దనా? ఉత్తమ్ స్పష్టం చేయాలన్నారు. 152 మీటర్ల వద్ద బ్యారేజీ కట్టాలని అనుకుంటే మొదట మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఆ తరువాతనే బ్యారేజీ పనులను ప్రారంభించాలని సూచించారు. కేంద్రంలో, ఆంధ్రప్రదేశ్లో, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏలుతున్న కాలంలోనే 152 మీటర్ల వద్ద బ్యారేజీ నిర్మాణానికి ఒప్పందం చేసుకోలేకపోయి చేతులెత్తేసింది ఎవరని హరీష్ రావు ప్రశ్నించారు. మహారాష్ట్రతో ఒప్పందం చేసుకోలేక తుమ్మిడిహట్టి బ్యారేజీ పనులను ప్రారంభించలేక వదిలేసిందెవరు? ఆ వైఫల్యం మీది కాదా అని అన్నారు. తలను వదిలేసి తోకరించి పనులకు టెండర్లు పిలిచి మొబిలైజేషన్ అడ్వాన్సుల పేరు మీద, సర్వే డిజైన్ల పేరు మీద తట్టబట్టి ఎత్తక ముందే 100 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లించి కమిషన్లు దండుకున్నది మీరు కాదా అని హరీష్ రావు ప్రశ్నించారు. 2013లో మహారాష్ట్ర కాంగ్రెస్ సీఎం పృథ్వీరాజ్ చవాన్ రాసిన లేఖలోని అంశాలు ఉత్తమ్ మరొక్కసారి చదువుకోవాలని సూచించారు. తుమ్మిడిహట్టి వద్ద పరిష్కరించలేని సమస్యలు ఉన్న కారణంగానే బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా 148 మీటర్ల వద్ద ఒప్పందం ఉన్నప్పటికీ బ్యారేజీని నిర్మించలేకపోయిందని చెప్పారు. దానికి ప్రత్యామ్నాయంగా వార్ధా నదిపై బ్యారేజీని ప్రతిపాదించామని హరీష్ రావు చెప్పారు. ఈలోపు ప్రభుత్వం మారడంతో వార్ధా ప్రాజెక్టు నిర్లక్ష్యానికి గురవుతుందని హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి ఆదిలాబాద్ జిల్లాకు సాగునీరు అందించాలన్న చిత్తశుద్ధి ఉంటే ఏ సాంకేతిక సమస్యలు లేని ఖర్చు తక్కువగా ఉండే వార్ధా ప్రాజెక్టును మీ ప్రభుత్వ కాలంలో పూర్తి చేయమని కోరుతున్నానన్నారు. తుమ్మిడిహట్టి వద్ద భవిష్యత్తులో నీటి లభ్యత అనుమానాస్పదమని కేంద్ర జల సంఘం రాసిన లేఖ తర్వాత పునరాలోచించామని హరీష్ రావు తెలిపారు. మహారాష్ట్రతో ఎఫ్ఆర్ఎల్ ముంపు పంచాయతీ పరిష్కారం అయినా ప్రాజెక్టు సాఫల్యతకు అవసరమైన నీటి లభ్యతే ప్రశ్నార్థకం అయిన నేపథ్యంలో ప్రాజెక్టు సాఫల్యత కోసం ప్రత్యామ్నాయం వెతకాల్సి వచ్చిందని గుర్తు చేశారు. ఆ వెతుకులాటలో దొరికిందే మేడిగడ్డ అని చెప్పారు. 152 మీటర్ల వద్ద తుమ్మిడిహట్టి బ్యారేజీని తీవ్రంగా వ్యతిరేకించిన నాటి ఫడ్నవీస్ ప్రభుత్వం ప్రాజెక్టును రీఇంజనీరింగ్ చేసిన తర్వాత సానుకూలంగా స్పందించిందన్నారు. 2 రాష్ట్రాల మధ్య చారిత్రాత్మకమైన ఒప్పందంపై సంతకాలు కూడా చేసింది దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వమేనన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు హడావిడిగా అట్టహాసంగా ప్రారంభించామని ఆరోపించడం వారి వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి తప్ప మరో ఉద్దేశం కనిపించడం లేదని హరీష్ రావు మండిపడ్డారు. ప్రాజెక్టుపై ఖర్చు 94,000 కోట్లు ఉంటే 1,00,000 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించడం ఏమి నైతికత అని ప్రశ్నించారు. ఎత్తిపోతల పథకాలలో కరెంటు ఖర్చు కాకుండా నీటి సరఫరా ఎట్లా చేస్తారో ఉత్తమ్ వివరించాలన్నారు హరీష్ రావు. ఉమ్మడి రాష్ట్రంలో మీ హయాంలో జలయజ్ఞంలో తెలంగాణలో ప్రారంభించిన ఎత్తిపోతల పథకాలకు కరెంటు ఖర్చు లేకుండానే నీటి సరఫరా చేద్దామని అనుకున్నారా అని ప్రశ్నించారు. కరెంటు ఖర్చులు ఉంటాయని ఎత్తిపోతలు నిర్మించకపోతే తెలంగాణ ఎప్పటికీ కరువు ప్రాంతంగా, వలసల ప్రాంతంగా, రైతుల ఆత్మహత్యలకు నిలయంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కొంచెమైనా సోయితో మాట్లాడాలని హరీష్ రావు హితవు పలికారు. రాష్ట్రంలో నేతన్నలకు గడ్డకాలం నడుస్తుంది. చేసేందుకు పనులు లేక వారి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. ఆదుకోవాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మరింతగా అణగదొక్కే ప్రయత్నం చేస్తుంది. రాష్ట్రంలో చేనేత కుటుంబాల్లో నెలకొన్న దీనస్థితిపై టీ న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రాగానే నేతన్నలను చిన్నచూపు చూస్తోంది. వర్క్ ఆర్డర్లు నిలిపివేయడం, చేనేత కార్మికులకు ఎలాంటి ప్రోత్సాహం అందించకపోవడంతో వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడింది. మరమగ్గాలు నడుపుతూ కుటుంబాన్ని పోషించుకునేవారు చేతిలో పనులు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడాల్సి వస్తుంది.
గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను అటకెక్కించడంతో చేనేత రంగం చితికిపోయింది. రాష్ట్ర వస్త్ర శాఖ కుదేలు కావడంతో సాంచాలను తుక్కు కింద అమ్ముకోవాల్సిన దుస్థితి నెలకొంది. ఇటు పనుల్లేక, అటు కుటుంబాలను పస్తులుంచలేక, మరోవైపు అప్పులు తీర్చే దారిలేక 12 మంది నేతన్నలు ఆత్మహత్య చేసుకోవడం పరిస్థితి తీవ్రతను కండ్లకు కడుతోంది. చేనేత రంగంలో మళ్లీ 10 ఏళ్ల నాటి దారుణ పరిస్థితులు వచ్చాయని కార్మికుల్లో ఆవేదన వ్యక్తమవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరల ఆర్డర్లను నిలిపివేసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 2017 నుంచి 2023 వరకు 7 ఏళ్ల పాటు నిరంతరాయంగా బతుకమ్మ చీరల పంపిణీ పథకాన్ని అమలు చేసింది. కష్టతరమైన కోవిడ్ కాలంలోనూ చీరల పంపిణీని కొనసాగించింది. ఏటా మహిళలకు 1 కోటి చీరల దాకా కానుకగా అందించింది. 25 నుంచి 30 విభిన్న డిజైన్లలో సుమారు 240 రకాల చీరలను 10 రంగుల్లో పంపిణీ చేసింది. ఇందుకు ఏటా ప్రభుత్వం 320 కోట్ల నుంచి 350 కోట్ల వరకు ఖర్చు చేసింది. వీటిలో 90% వరకు చీరల తయారీ ఆర్డర్లను జనవరిలోనే సిరిసిల్ల, వరంగల్, కరీంనగర్ చేనేత కార్మికులకు ప్రభుత్వం ఇచ్చేది. చీరల తయారీ ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా కొనసాగేది. దాదాపు 15,000 పవర్ లూమ్స్ కార్మికులకు చేతి నిండా పని దొరికేది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం బతుకమ్మ చీరల తయారీ ఆర్డర్లు నేటికి ఇవ్వకపోవడంతో ఒక్కసారిగా చేనేత పరిశ్రమ సంక్షోభంలో పడింది. పవర్ లూమ్స్ పనిలేక, బాధలు తాళలేక నేతన్నలు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇటీవల పద్మశాలి సంఘం, చేనేత సహకార సంఘం ప్రతినిధులు చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిసి నేత కార్మికుల సమస్యలు, పరిశ్రమల సంక్షోభం గురించి వివరించారు. ప్రభుత్వ పరంగా అండగా నిలవాలని కోరారు. నేతల ఆత్మహత్యలు ఆగాలంటే తక్షణమే బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కానీ ఆర్డర్లపై స్పష్టంగా చెప్పకుండా దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు మంత్రి చెప్పారని నేతలు పేర్కొన్నారు. మరోవైపు కరెంటు యూనిట్ ధరలను కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా పెంచింది. బీఆర్ఎస్ ప్రభుత్వం పవర్ లూమ్స్ కు 4 రూపాయలకే యూనిట్ చొప్పున సరఫరా చేసింది. ఇందులో 2 రూపాయలు సబ్సిడీ పోను, 2 రూపాయలు మాత్రమే చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యుత్కు యూనిట్కు 8.5 రూపాయలు చెల్లించాల్సి వస్తుంది. 10 HP సామర్థ్యం దాటిన పవర్ లూమ్స్ యజమానులు, 10 లూమ్స్ ఉన్న యజమాని ఒక కార్మికుడితో 6 లూమ్స్ మాత్రమే నడిపిస్తున్నాడు. ఫలితంగా చాలా మందికి పని లేకుండా పోతుంది. మరోవైపు రాష్ట్రంలో నేతన్న బీమా, థ్రిఫ్ట్, నేతన్న చేయూత పథకాలు కూడా సక్రమంగా అమలు కావడం లేదు. నేత కార్మికులను యజమానులు చేయాలనే ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం 350 కోట్లతో సిరిసిల్లలో వర్కర్ టు ఓనర్ షెడ్లను నిర్మించింది. విద్యుత్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించింది. కేవలం లూమ్స్ ఏర్పాటు చేయడమే మిగిలింది. ఈ క్రమంలో ప్రభుత్వం మారడంతో వర్కర్ టు ఓనర్ షెడ్ల వ్యవహారం నిలిచిపోయింది. లూమ్స్ రాకపోవడంతో నేత కార్మికుల శాశ్వత ఉపాధికి గండి పడింది. గత కేసీఆర్ ప్రభుత్వం చేనేత కార్మికుల సంక్షేమానికి అనేక పథకాలు, ఇతర కార్యక్రమాలు అమలు చేసింది. బడ్జెట్ కేటాయించింది. మగ్గాల ఆధునీకరణకు ఆర్థిక సాయం అందించింది. రుణాలు మాఫీ చేసింది. మార్కెట్ అనుసంధానం వంటి చర్యలు చేపట్టింది. వర్క్ ఆర్డర్లు పెంచింది. బతుకమ్మ చీరల ఉత్పత్తి, స్కూల్ యూనిఫామ్ల తయారీ వంటి పనులు అప్పగించింది. ఈ చర్యలు చేనేత పరిశ్రమకు పునర్జీవాన్నిచ్చాయి. ఆర్థిక స్థిరత్వాన్ని తీసుకొచ్చాయి. చేతి నిండా పని దొరకడంతో నేతన్నల ఆత్మహత్యలు ఆగిపోయాయి. గతంలో మహారాష్ట్రలోని బీవండికి ఉపాధి కోసం వలసపోయిన నేత కార్మికులు తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ పథకాలను కొనసాగించడంలో రేవంత్ రెడ్డి సర్కార్ విఫలమైంది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా వస్త్ర పరిశ్రమ సంక్షోభంలో పడింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కుండపోత వానలకు తోడు ఎగువ నుంచి వస్తున్న వరద కారణంగా వాగులు చెరువులు పొంగి పొర్లుతున్నాయి. భూపాలపల్లి, పెద్దపల్లి, ములుగు, ఛత్తీస్గఢ్ సహా పలు మార్గాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. మరోవైపు కడెం వాగు నుంచి నీటిని వదలడంతో గోదావరి వరద ప్రవాహ ఉధృతి మరింత పెరిగింది. ప్రాణహితలోనూ వరద పోటెత్తుతుంది. ఎడతెగని వాన కారణంగా సింగరేణిలోని 20 ఓపెన్ కాస్ట్ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో వర్షం దంచుకొడుతున్నది. 3 రోజుల క్రితం మొదలై వదలకుండా కుండపోత పోస్తున్నది. కోనరావుపేట మండలం మామిడిపల్లిలో పాముగారి రమేష్ అనే వ్యక్తి పెంకుటిల్లు కూలిపోయింది. మల్లాపూర్ మండల కేంద్రంలో దామెర నరేష్ ఇల్లు కూలిపోగా తహసీల్దార్ వీర్ సింగ్ పరిశీలించారు. మంతని మున్సిపాలిటీ పరిధిలోని బోయినిపేటలో కుంట సమ్మక్క సందీప ఇల్లు కూలిపోయింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ముసురు వాన వీడడం లేదు. కుండపోత వానలతో ప్రాణహిత, గోదావరి నదులకు వరద పోటెత్తుతున్నది. ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. చింతన మానేపల్లి మండలంలోని హిస్తుండా, దిందా, కేతిని వాగు ఉప్పొంగడంతో దిందా ప్రజలు 3 రోజులుగా జల దిగ్బంధంలోనే ఉన్నారు. కొండపల్లి గ్రామంలో గొల్లవాగుపై శిథిలావస్థలో ఉన్న లో లెవెల్ వంతెనలో కోడెపడి మృతి చెందింది. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతుండటంతో సింగరేణిలోని 20 ఓసీపీలో బొగ్గు ఉత్పత్తి, ప్రైవేటు కాంట్రాక్టు సంస్థలకు అప్పగించిన మట్టి తవ్వకాలు, రవాణా పూర్తిగా నిలిచిపోయాయి. శ్రీరాంపూర్ ఏరియాలో 5 రోజుల్లో 4.5 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. లో లెవెల్ కల్వర్టుపై నుంచి వరద నీరు పెద్ద ఎత్తున ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గుర్మిల్లపల్లి, ఓడేడుతో పాటు బూర్నపల్లి, కిష్టంపేట మధ్య మానేరు వరద ఉధృతికి తాత్కాలికంగా వేసిన మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. భూపాలపల్లి ఏరియాలోని సింగరేణి ఓసి 2-3 గనుల్లోకి భారీగా వరద నీరు, మట్టి చేరుతుండటంతో ఉపరితల గనులు బురదమయమై బొగ్గు ఉత్పత్తికి విఘాతం కలిగింది. తాడిచెర్ల జెన్కో ఆధ్వర్యంలో చేపడుతున్న ఏఎంఆర్ కంపెనీలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వరంగల్ దేశాయిపేటలోని చిన్న వడ్డెపల్లి చెరువు నిండడంతో లోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ సత్యశారద అధికారులు పర్యటించి ప్రజలను అప్రమత్తం చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చెరువులు, వాగులు అలుగులు పోస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాలోని మోర్తాడ్, ధర్మోరా, మొండివాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. గాండ్లపేట శివార్లో వరద కాల్వ పక్కన పంటలు నీట మునిగాయి. ఉమ్మడి మెదక్, నల్గొండ, ఖమ్మం జిల్లాల వ్యాప్తంగా ముసురు కురుస్తుంది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 3 రోజులుగా కురుస్తున్న ముసురు వర్షానికి ప్రజలు బయటకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారు. పెద్దపల్లి, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి మండలం మొరంచపల్లి గ్రామంలో మొరంచవాగు ఉధృతి రోజురోజుకు పెరుగుతున్నది. మొదటి ప్రమాద హెచ్చరికను దాటి ప్రవహిస్తుందని, వరద ప్రవాహం ఇలాగే కొనసాగితే లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యే అవకాశముందని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని అధికారులను కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రెస్క్యూ బృందాలను సిద్ధం చేశారు. డిఆర్ఎఫ్ బృందాలను అప్రమత్తం చేశారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు వైభవంగా సాగాయి. అర్చకులు అమ్మవారికి మహాఆరతితో అర్చన నిర్వహించి బోనాల ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు తొలి బోనం సమర్పించారు. అనంతరం భక్తులకు మహంకాళి అమ్మవారి దర్శనాన్ని కల్పించారు. అమ్మవారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. మహంకాళి అమ్మవారికి భక్తులు బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పులు, పోతరాజుల విన్యాసాలతో సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయం సందడిగా మారింది. ఇవాళ రంగం కార్యక్రమం ఉంటుందని అర్చకులు తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. 7వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్టు సంతోష్ కుమార్ ప్రకటించారు. ఏడో విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కు సర్వం సిద్ధమైంది. సోమవారం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు రాజ్యసభ మాజీ సభ్యుడు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త సంతోష్ కుమార్ తెలిపారు.
భారతదేశాన్ని హరితమయంగా మార్చేందుకు హరహైతో బారాహై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో చేరాలని ఆయన పిలుపునిచ్చారు. భూమిని చల్లగా ఉంచేందుకు, జీవజాతుల ప్రాణాలను కాపాడేందుకు, సమిష్టిగా మొక్కలు నాటేందుకు ప్రజలంతా సిద్ధం కావాలని ఎక్స్ వేదికగా సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యత, జీవజాతుల ప్రాణాలను రక్షించడంలో పచ్చదనం పాత్రను గుర్తించడంలో భాగంగా హరహైతో బారాహై గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ఉద్యమం పుట్టిందని సంతోష్ కుమార్ గుర్తు చేశారు. మాజీ రాష్ట్రపతి, భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తితో వాతావరణ మార్పు, వాయు కాలుష్యాన్ని ఎదుర్కొనేందుకు మొక్కలు నాటి మానవాళికి మంచి భవిష్యత్తు అందించడమే లక్ష్యంగా పచ్చదనానికి కృషి చేస్తున్నట్టు పేర్కొన్నారు. 7వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాజ్యసభ మాజీ సభ్యులు హీరో చిరంజీవి, నటుడు ప్రభాస్ కు సంతోష్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి ఇతరులకు ఆదర్శంగా నిలవాలన్నారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టి హరితహారం స్ఫూర్తితో జూలై 17, 2018న మాజీ ఎంపీ సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ముందుకు సాగారు. దీంతో ఈ కార్యక్రమం అత్యంత తక్కువ సమయంలోనే దేశ విదేశాలకు విస్తరించింది. సామాన్యుల నుంచి వివిధ రంగాల ప్రముఖుల వరకు అన్ని వర్గాల ప్రజలు ఇందులో భాగస్వాములై మొక్కలు నాటారు. వాటి సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ వహించారు. మాజీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా గిఫ్ట్ ఏ స్మైల్ ఛాలెంజ్ లో భాగంగా సంతోష్ కుమార్ 2042 ఎకరాల కీసర రిజర్వ్ ఫారెస్ట్ ను దత్తత తీసుకోవడం ద్వారా ఈ ఛాలెంజ్ లో మరో ముందడుగు వేశారు. దీంతో రిజర్వ్ ఫారెస్టుల సంరక్షణ స్వీకరించడం, ప్రతిజ్ఞ చేయడం అనే ఆలోచన ఇతరులను కూడా ప్రేరేపించింది. బాహుబలి స్టార్ ప్రభాస్ 1650 ఎకరాల కాజీపల్లి రిజర్వ్ ఫారెస్ట్ ను రక్షించడానికి ముందుకు వచ్చారు. ముంబాపూర్, నల్లవెల్లి రిజర్వ్ ఫారెస్టులోని 2543 ఎకరాలలో పచ్చదనాన్ని రక్షించడానికి హెటరో ఫార్మా అంగీకరించింది. గత 3 సంవత్సరాలలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనేక అద్భుతమైన మైలురాళ్లను సాధించింది. మాతృభూమికి సేవ చేయడంలో ప్రతి వ్యక్తిని భాగస్వాములను చేయాలని సంతోష్ కుమార్ విశ్వసించారు. ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటి వాటి సంరక్షణ బాధ్యతలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. ఇక మన వేదాలలో పేర్కొన్న వివిధ మొక్కలు, చెట్ల ప్రాధాన్యత, ఔషధ, చికిత్సా గుణాలను వివరిస్తూ సాధారణ ప్రజలకు అవగాహన కల్పించేందుకు వృక్షవేదం అనే పుస్తకాన్ని తీసుకొచ్చారు. పర్యావరణ పరిరక్షణ ఆవశ్యకతను గుర్తు చేస్తూ సామాన్య ప్రజల నుంచి వివిధ రంగాల ప్రముఖుల చేత మొక్కలు నాటించేలా తన వంతు కృషి చేస్తున్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొనడం చాలా సులభం. మీ ఇంటి ప్రాంగణంలోనైనా, బాల్కనీలోనైనా, పార్కులో లేదా మరే ప్రదేశంలోనైనా 3 మొక్కలు నాటి మీ సెల్ఫీ చిత్రాలను 9000365000 కు వాట్సాప్ చేయండి. చిత్రాలను పంపిన వెంటనే మీరు యాప్ ను డౌన్లోడ్ చేసుకోమని సందేశాన్ని అందుకుంటారు. దీన్ని డౌన్లోడ్ చేసుకుని మీ సెల్ఫీలను అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఆ వెంటనే దానిని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సోషల్ మీడియా పేజీలలో పోస్ట్ చేస్తారు. మరెందుకు ఆలస్యం? ప్రతి ఒక్కరం ఈ ఛాలెంజ్ లో భాగస్వాములం అవుదాం. మనతో పాటు రాబోయే తరాలకు మంచి పర్యావరణాన్ని అందిద్దాం.